చాడా శాస్త్రి గారు అందించినటువంటి కథనం ఇది. 2025లో అమెరికా వాణిజ్య విధానంలో భాగంగా ట్రంప్ తాజాగా భారతదేశంపై 25% టారిఫ్ అంటే దిగుమతి సుంకం విధించాడు. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మరియు వాణిజ్య సంబంధాలపై గణనీయమైనటువంటి ప్రభావం చూపేదిగా ఉంది. ఈసారి అధ్యక్షుడైన దగ్గర నుంచి ట్రంప్ అమెరికా దేశం అన్ని వస్తువుల్ని చైనా, భారత్, జపాను మొదలగు దేశాల నుంచి కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండటం వల్ల అమెరికాలో ఉత్పత్తి పరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందలేదు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికాలో ఉత్పత్తి పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు పెరగాలి. అవి పెరగాలి అంటే దిగుమతి సుంకాలు పెరగాలి అని అనుకొని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో వివిధ దేశాల మీద విధించే దిగుమతి సుంకాలను అంటే టారిఫ్లను భారీగా పెంచాడు. ఈ ప్రకటన వల్ల అంతర్జాతీయంగా తీవ్ర స్పందనలు రావడంతో 90 రోజులు టైం లిమిట్ పెట్టి మా షరతులకు ఒప్పుకున్న దేశాలతో చర్చలు జరిపి టారిఫ్లు తగ్గిస్తాం, లేకపోతే ఆగస్టు 1 నుండి కూడా కొత్త టారిఫ్లు అమలు చేయడానికి ముందుకొస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. మే 28న ఫెడరల్ కోర్టు ఈ కొత్త టారిఫ్లపై స్టే విధించగా అపీల్ కోర్టు ఈ స్టే అమలు కాకుండా ఆపి తదుపరి విచారణ చేపడతామని చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం ఈలోగా వివిధ దేశాలతో చర్చలు జరిపి టారిఫ్లు నిర్ణయిస్తాము అంటోంది. అయితే భారత్ అమెరికా చర్చలు సఫలం కాలేదు. అమెరికా కోరికలకు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు కనుక ముఖ్యంగా వ్యవసాయ రంగం, పాడి ఉత్పత్తులు, జన్యుమార్పిడి పంటలు, డిజిటల్ వాణిజ్యంపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా తన వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మార్కెట్ ప్రవేశము, సుంకాలు తగ్గింపు కోరగా భారత్ దేశీయ రైతులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు జన్యు మార్పిడి విత్తనాల అమ్మకానికి లేదా పంటలకు అనుమతి వంటివి పూర్తిగా నిరాకరించింది. అలాగే భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకూడదు అని, ఆయుధాలు కొనుగోలు చేయకూడదు అని కూడా అమెరికా కోరింది. మా దేశ ఆయిల్ అవసరాలు, రక్షణ అవసరాల దృష్ట్యా మా నిర్ణయం ఉంటుంది అని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది. ఈ ముఖ్య విభేదాల వల్ల ఆగస్టు 1 గడువులోగా ఒప్పందం కుదరలేదు. ఇలా ఒప్పందం కుదరకపోవడం వల్ల తాజాగా ట్రంప్ భారత్పై 25% నుంచి 26% వరకు సుంకాలు విధించాడు. సరే, దీనివల్ల భారత్కి వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, లేదా ప్రయోజనాలు ఏంటి, లేదా అమెరికాకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, క్లుప్తంగా ఒకసారి చూద్దాం. భారతదేశంపై ప్రభావం విషయానికి వస్తే ఆర్థిక ప్రభావం మొట్టమొదటిది. అమెరికాకు ఎగుమతులు సంవత్సరానికి సుమారుగా 87 నుంచి 120 బిలియన్ డాలర్ల విలువ కలిగినటువంటి వాటిల్లో ఒక 10 నుంచి 20% వరకు తగ్గిపోవచ్చు. దీనివల్ల జీడిపిలో సుమారుగా 0.5% నష్టం సంభవించవచ్చు అని అంచనా. ముఖ్యంగా రత్నాలు, ఆభరణాలు, ఆటోమొబైల్స్ లేదా వాటి విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, రసాయనాలు ఇటువంటి కీలక రంగాలు అమెరికాలో పెరిగిన సుంకాల వల్ల భారత్ వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగి మిగిలిన దేశాల వస్తువుల ధరలతో పోటీ పడవలసి వస్తుంది. అయితే అమెరికా మార్కెట్లో భారత్ వస్తువులకు పోటీగా ఉన్న చైనా, వియత్నాం వంటి దేశాల టారిఫ్లు భారత్ కన్నా ఎక్కువగా ఉన్నాయి కనుక వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో భారత్ కాస్త సాపేక్ష ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది. చేపలు, మాంసము మరియు ఇతర సముద్ర ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారము, చక్కెర, కోకో మరియు డైరీ అధిక సుంకాలు ఎగుమతి ఆదాయాన్ని తగ్గించవచ్చు. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఎగుమతులపై తక్కువగా ఆధారపడడం వల్ల మరియు చైనా, వియత్నాం, తైవాన్ వంటి పోటీదారులపై దాదాపుగా చైనా పైన 34%, వియత్నాం పై 46%, తైవాన్ పై 32% ఇంత పెద్ద సుంకాలు విధించడం వల్ల అటువంటి పోటీదారులపై అధిక సుంకాలు విధించిన వాటితో పోలిస్తే భారత్ 25 నుంచి 26% సుంకం రేటు తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దీనివల్ల వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడానికి భారతదేశానికి అవకాశం రావచ్చు. అలాగే ఫార్మాస్యూటికల్ రంగం టారిఫ్ నుండి మినహాయించడం భారత్కి గణనీయమైనటువంటి ఉపశమనం. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క అమెరికా ఎగుమతులలో సంవత్సరానికి 10% అంటే సుమారుగా $9 బిలియన్. ఇక ఈ టారిఫ్లను ఎదుర్కోవడానికి భారత్ ముందు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో చూద్దాం. భారతదేశం యూరోప్, ఆసియా, మధ్యప్రాచ్యం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను ఇప్పటికే సిద్ధం చేసుకుంటోంది. సెమీకండక్టర్లు, పునర్వినియోగ శక్తి మరియు విమాన భాగాలలో దేశీయ తయారీని ప్రోత్సహించడం ద్వారా సుంకాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ టారిఫ్ల వల్ల బ్రిక్స్ దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవచ్చు. ఇక భారత ప్రతీకార చర్యలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అమెరికా యొక్క కార్లు, ట్రక్కులు, ఆటో భాగాలపై సుంకాలకు భారతదేశం WTOలో ఇప్పటికే $725 మిలియన్ ప్రతీకార సుంకాలను ప్రతిపాదించింది. అలాగే అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తోంది. ఇవన్నీ కూడా అమెరికాపై ప్రభావం చూపించేవి.
అమెరికా వినియోగదారులకు ఈ అధిక సుంకాలు భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెంచుతాయి, ముఖ్యంగా వస్త్రాలు, ఫుట్వేర్, ఆభరణాలు వంటి శ్రమ ఆధారిత ఉత్పత్తులకు. భారతదేశం వంటి తక్కువ శ్రమ ఖర్చుల దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అమెరికా వినియోగదారులకు సరసమైన వస్తువులతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంతో సహా ఇతర దేశాలపై అధిక సుంక విధానం అమెరికా ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చు అని, ఇది అమెరికా ఆర్థిక వృద్ధిని పరిమితం చేయవచ్చు అని, అమెరికా దిగుమతిదారులకు ఖర్చులను పెంచుతుంది అని, అధిక సుంకాలు అమెరికా భారత్లో లేబర్ వేతనాలు తేడా శ్రమ వల్ల ఉత్పత్తి సంస్థలు వెంటనే అమెరికాలో ఉత్పత్తిని మార్చలేవు అని, కానీ ఇది సరఫరా గొలుసులను ఆటంకపరచవచ్చు అని, అమెరికా వినియోగదారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు అని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తూ ఉన్నారు. అమెరికాలో ఎదురయ్యే ఈ ఇబ్బందుల వల్ల అమెరికా మళ్ళీ కొన్ని రోజుల్లో టారిఫ్ చర్చలు అంటూ టారిఫ్లు తగ్గించవలసిన తప్పని పరిస్థితి వస్తుంది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా టారిఫ్ ప్రకటనపై భారత్ ఒక ప్రకటన విడుదల చేస్తూ చర్చలు జరుగుతాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి, చిన్న మధ్య తరహా పరిశ్రమల రక్షణకు కట్టుబడి భారత ప్రభుత్వం ఉంది అని ప్రకటించటం గమనార్హం.